Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం. KR యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే కాదు వీడియోస్ కూడా షేర్ చేయండి. ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడతాయి. మరి KR జనరల్ గ్రూప్స్లో కానీ లేదా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కానీ జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అందించబడతాయి. మరి ఈరోజు మరొక అప్డేట్తో KR గైడెన్స్ మీ ముందుకు వస్తుంది. అది ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ గురించి. ఎంసెట్ థర్డ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. థర్డ్ ఫేజే కాదు, టోటల్గా ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కూడా ఇదే అనుకోవచ్చు. మరి అంటే దాదాపు 99% ఈ సంవత్సరం ఎంసెట్ అడ్మిషన్లు ముగిసినట్లే భావించవచ్చు. ఎందుకంటే ఈ నెల 17 లోపు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఎవరైతే సీట్స్ అలాట్ అయ్యి వారు ఫిజికల్ రిపోర్ట్ చేయకుండా ఉన్నారో, ఆల్రెడీ ఆన్లైన్ రిపోర్ట్ చేసి ఫీజు చెల్లించున్నారో వాళ్ళందరూ 17వ తారీఖు లోపు తప్పనిసరిగా మీరు ఆయా కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసి మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం ఆల్రెడీ మనం నిన్న వీడియోస్లో చెప్పాం. మరి ఇంకా కొంతమంది 4th ఫేజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అంటే దాదాపు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గత సంవత్సరం విభిన్నంగా స్పెషల్ ఫేజ్ పెట్టారు సీట్లు మీరడం వల్ల. కానీ ఈ సంవత్సరం 4th ఫేజ్ పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే సీట్లు కూడా మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత దాదాపు చాలా సీట్లు మనకు ఫిలప్ అయ్యాయి. కేవలం 5039 ఇంజనీరింగ్ సీట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఫేజ్ 3 తర్వాత మిగిలిపోయిన సీట్లలో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మెకానికల్ బ్రాంచ్లు కానీ లేదా సివిల్ లాంటి బ్రాంచ్లు కానీ మాత్రమే, అది కూడా రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్లో మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. దాదాపు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలోనే కాదు, మిగతా మిడిల్ కావచ్చు, కొంత లోయర్ కావచ్చు, సిఎస్సి కానీ, సిఎస్సి అలైడ్ కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ కానీ, దాదాపు సిఎస్సి అయితే దాదాపు 99.9 అబోవ్% కంప్లీట్ అయిపోయాయి. మరి ఈసీకి సంబంధించి 98 అబోవ్ కంప్లీట్ అయిపోయాయి. ట్రిపుల్ ఈకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 98% సీట్లు ఈసారి ఫిలప్ కావడం ఒక చరిత్రగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా మనకు ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచ్లు కానీ మెకానికల్ సివిల్ మిగిలేది. ఈ సంవత్సరం ట్రిపుల్ ఈ లేదా ఈసీ లాంటి బ్రాంచ్ల వైపు చాలామంది విద్యార్థులు మొగ్గు చూపడం వల్ల ఆ సీట్లు కూడా మనకు టాప్ కాలేజ్లో మిగలకుండా ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో సీట్లే లేవు కాబట్టి తప్పకుండా ఆయా కాలేజీలకి స్పాట్ కౌన్సిలింగ్ చేసుకునే అవకాశం కూడా ఎక్కడో ఒక దగ్గర సీట్ మిగిలి ఉంటే ఎంసెట్ కన్వీనర్ గారు ఇచ్చారు కాబట్టి దాదాపు మరొకసారి కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం తక్కువ. మరి కౌన్సిలింగ్ నిర్వహించాలంటే మరిన్ని సీట్లు ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఈ దశలో ఆ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ వారు ఇంజనీరింగ్ క్లాసెస్ షెడ్యూల్ కూడా ఇచ్చినారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మరి విద్యార్థులందరూ మీకు కేటాయించబడ్డ కాలేజీల్లో సీట్లు పెరుగుతాయని వెయిట్ చేసుకుంటూ కూర్చోకుండా, వచ్చిన సీటు పోగొట్టుకోకుండా తప్పకుండా థర్డ్ ఫేజ్లో సీట్ మారితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, ఫీజు డిఫరెన్స్ అమౌంట్ చెల్లించండి. ఖచ్చితంగా 17th లోపు మీరు ఒకవేళ ఫిజికల్ రిపోర్ట్ చేయకుండా డాక్యుమెంట్స్ చేయనట్లయితే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు కూడా చాలామంది మన గ్రూప్ మెంబర్స్ ప్రత్యక్షంగా ఫిజికల్ రిపోర్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ గ్రూప్లో ఫొటోస్ పెట్టడం జరిగింది. నాకు కూడా వారు తెలియజేశారు. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అటు ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ విద్యార్థులు ఎట్లాగైతే జాయిన్ అయ్యేటప్పుడు మన గ్రూప్స్లో వారి యొక్క ఫోటో షేర్ చేశారో మీరు కూడా షేర్ చేయండి. అది వచ్చే సంవత్సరం విద్యార్థులకు ఇన్స్పిరేషన్ అవుతుందని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. అందరూ షేర్ చేస్తున్నారు, తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ కూడా జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. దాంట్లో భాగంగానే మనకు ఆల్మోస్ట్ జేఎన్టీయూ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మనకు 27 నుంచి, అంటే ఈ నెల 27 నుంచి మనకు తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రారంభమవుతాయని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది.
దాంట్లో భాగంగానే నెక్స్ట్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అంటే మనకు అడ్మిషన్స్ ప్రక్రియ 17th ముగుస్తుంది. ఈ 18th ఎవరైనా జాయిన్ కాని అభ్యర్థులు ఉంటే వాళ్ళందరి యొక్క లిస్టు ఎంసెట్ కన్వీనర్ గారికి ఇంజనీరింగ్ కాలేజెస్ అందిస్తాయి. మరి దాని తర్వాత 21, 22 ఈ 2 రోజుల్లో ఓన్లీ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. తర్వాత మీకు ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయినట్టే కాబట్టి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఈ నెల 19 నుంచి లేదా 20 తారీఖు నుంచి ఇండక్షన్ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభం చేస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం 2024-25 సంబంధించిన విద్యా సంవత్సరం యొక్క ఇంజనీరింగ్ తరగతులు మరొకసారి ఆగస్టు ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ముందు ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే ఒక బ్రాంచ్ అంటే మీ కాలేజీలో వచ్చిన బ్రాంచ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు 4 సంవత్సరాల్లో చేయబోయే అకాడమిక్ ప్లానింగ్ లాంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరూ ఇండక్షన్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ దానికంటే ముందు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా కాలేజీల వారీగా మీకు జరపబడతాయి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ రోజు కూడా దాదాపు పేరెంట్స్ కూడా తప్పకుండా అటెండ్ అవ్వండి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ రోజు అటెండ్ అవ్వడం వల్ల మీకు ఆ కాలేజీ యొక్క డీటెయిల్స్, ప్లేస్మెంట్ డీటెయిల్స్ కావచ్చు, లేదా ఆ కాలేజీలో ఉన్న అన్ని మనకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మరి ఎలా కాలేజీ యొక్క రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, కాలేజీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు క్లియర్గా చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఓరియంటేషన్ డేకు పేరెంట్స్ కూడా అటెండ్ అయితే చాలా మంచిది. మీ పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చిన వారు అవుతారు, వారు కూడా ఇన్స్పైర్ అవుతారు. గత యొక్క ఫలితాలను కూడా వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి స్టూడెంట్స్ మాత్రం ఒక 3 నుంచి 5 డేస్ మనకు ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీ బ్రాంచ్కి సంబంధించిన అవగాహన సదస్సు ఉంటుంది. అవగాహన కంప్లీట్గా ఈ 4 ఇయర్స్లో చేసే ప్రోగ్రామ్ ఏంటి, మీ ప్లానింగ్ ఏంటి, మీకు ఎట్లా ప్లేస్మెంట్స్ వస్తాయి అన్నిటి వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ కూడా 19 నుంచి దాదాపు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 19 నుంచి 23 మధ్యన ఉన్నట్టుంది. 27 నుంచి ఇంజనీరింగ్ క్లాసెస్ ప్రారంభమవుతాయి. కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు అనుకున్న కాలేజీలో సీట్లు సంపాదించారు. ఇక మీరు అందరూ విద్యార్థులు కెరియర్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. గత 3-4 మంత్స్గా చాలా కష్టపడి ఈ యొక్క కౌన్సిలింగ్లో పిల్లలకి సహాయం చేసిన పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఇంజనీరింగ్ చేర్పించడమే కాదు, మీకు సరి అయిన సలహాలు సూచనలు ఇవ్వడానికి కేఆర్ గైడెన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఇప్పటివరకు ఒక శకం, నెక్స్ట్ మీ ముందు ఒక ఛాలెంజ్, దాన్ని కూడా మనం ఎట్లా ఎదుర్కోవాలనే వీడియోస్ కూడా మీకు భవిష్యత్తులో అందజేయబడతాయి. కాబట్టి విద్యార్థులందరికీ దాదాపు ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ సంవత్సరం సంబంధించి ముగిసినట్లే అని భావిస్తూ, అందరూ మీ యొక్క అకాడమిక్ ప్రోగ్రాంలో మీరు ఇంకా దానిపైన దృష్టి పెట్టాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.